ఏ హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందు స్పై. సో మీ ఆల్రెడీ అందరు చూసే ఉంటారు తమ్నెయిల్లో గుడ్ న్యూస్ అనేది. సో ఎస్, మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఇప్పటి వరకు కూడా మా మామకి చెప్పలేదన్నమాట. సో మీ అందరి ముందటనే మా మామకి చెప్పి తన రియాక్షన్ ఏంటో చూద్దాము. సో మా మామయ్య అయితే గేట్ పెట్టేసి వస్తున్నాడు. సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎలా ఉన్నారు? చలికాలం స్టార్ట్ అయింది కదా మరి. సారీ గైస్, నేను అడగలేదు, ఏమనుకోకండి. చలి పెడుతుందా, ఎండ పడుతుందా, ఎట్లుంది మీ దగ్గర? కామెంట్ లో చెప్పండి. చలి పెడుతుంది. ఎస్ గైస్, మేమైతే ఇప్పుడు ప్రమోషన్ ఉందన్నమాట. సో ప్రమోషన్కి అయితే వెళ్తున్నాము. దారిలో గైస్ బ్లాగ్ వీడియోనా? బ్లాగ్. సో గైస్ బాయ్ వస్తున్నాడు కదా. వస్తున్నా అన్నాడు. ఫోన్ చేయాలి అక్కడికి వెళ్ళాక. పెట్రోల్ లేకుండా ఎప్పుడన్నా నడిపించారా మీరు? అయ్యా పెట్రోల్ లేదా? అయ్యా పెట్రోల్ లేదా? ఇవే తగ్గించుకుంటే మంచిది. మా మామ అలా చేస్తాడు అనమాట. పెట్రోల్ లేకున్నా కూడా నడిపిస్తాడు. అంటే మన సబ్స్క్రైబర్స్ కి ఒక గుడ్ న్యూస్ అన్నమాట. గుడ్ న్యూస్? ఏం గుడ్ న్యూస్? సబ్స్క్రైబర్స్ కి గుడ్ న్యూసా? గివ్ అవే పెడుతున్నావా? ఐఫోన్ అందరు ఇప్పుడు లక్కీ డ్రాలు పెడుతారు కదా, అట్లా ఏమైనా పెడుతున్నావా? లక్కీ డ్రా అని అలాంటిది ఏం లేదు. సబ్స్క్రైబర్ కి మరి గుడ్ న్యూస్ అంటే అదే కదా. సర్ప్రైజ్. బిగ్ సర్ప్రైజా? బిగ్ సర్ప్రైజ్ గుడ్ న్యూస్. ఎవరికమ్మా బిగ్ సర్ప్రైజ్ గుడ్ న్యూస్? ఈ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అమ్మా. వాళ్ళతో పాటు నీతో పాటు వాళ్ళకు కూడా షేర్ చేయడం. ఏంది ఫోన్ చెప్పట్లేడు? బాయ్ వస్తున్నాం కార్లో. ఏడున్నావు? ఇంటి దగ్గర ఉన్నావా? వస్తున్నాం. రోడ్ పైకి రమ్మను. ఇంటి బయట ఉండు, పికప్ చేసుకుంటాం. ఇక్కడ రోడ్ పైకి రమ్మను. ఇంటి బయటనే ఉన్నావా? వస్తున్నా. పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకొని వస్తా. నా ప్రాంక్ వీడియో చూసారా? ప్రీవియస్ గా వేసాను కదా గైస్. ప్రాంక్ వీడియో ఎంతమంది చూస్తున్నారు కామెంట్ లో చెప్పండి. అండ్ అంతే. అండ్ నెక్స్ట్ రివెంజ్ ప్రాంక్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లు చెప్పండి. రివెంజ్ ప్రాంక్ కోసం కామెంట్లు కావాలండి. ఫాస్ట్ గా కామెంట్ చేయండి, చూద్దాం ఎన్ని కామెంట్లు వస్తాయో. అస్సలు వేయకండి రివెంజ్ ప్రాంక్ అనేసి. కాకపోతే నాకు చెప్పండి, ఇంకా వేరే కామెంట్ లో రివెంజ్ ప్రాంక్ అని కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్లు అంటే కామెంట్లు నిండిపోవాలి. మన సబ్స్క్రైబర్లు అందరూ ఉంటారు కదా, చరణ్ స్పై సబ్స్క్రైబర్ ఛానల్ సబ్స్క్రైబర్లు అందరూ వచ్చి ఇక్కడ కామెంట్ చేసేయండి. రివెంజ్ ప్రాంక్ అని 100 కామెంట్లు చేయండి. కామెంట్లకు దెబ్బకి షాక్ అయిపోవాలని అట్లుంటది మనతోని. ఓకేనా గైస్? ఓకే గైస్, చూద్దాం, బెట్టింగ్ పెడదాం. ఏంటి అని అందరూ వెయిట్ చేస్తున్నారా? గుడ్ న్యూస్ ఏంటో? ఏంటిది గుడ్ న్యూస్? దేని గురించి? అది చెప్పా. చెప్పా. ఏం గుడ్ న్యూస్? ఎవరికి గుడ్ న్యూస్? నీకు మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు పెళ్ళై 6 months అవుతుందని. అవునా? 6 months అవుతుంది. 6 months కాలే కదా? అయిందిగా. అవునా? నిజమా? ఒక నిమిషం గైస్, పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. సో గైస్, ఎప్పుడైనా పెట్రోల్ బంక్ వస్తే ఫస్ట్ మీరు పెట్రోల్ కొట్టించే ముందు జీరో ఫస్ట్ పక్కా చెక్ చేసుకోండి. ఆఫ్ చేయవా? వచ్చిండా సైంటిస్ట్? ఆఫ్ కూడా చేసుకోవాలి గైస్ బండి పెట్రోల్ కొట్టించేటప్పుడు. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా గైస్? ప్రతిసారి గుర్తు చేయాలి. పెట్రోల్ ఆఫ్ చేయించుకున్నప్పుడల్లా గుర్తు చేసుకోవాలి గైస్. అండ్ ఎందుకంటే మనకు అక్కడ రీడింగ్ చూపియాలన్నమాట. రాబాయ్ మీ ఇంటి సైడే వచ్చినాం. సో గైస్ కొద్దిసేపు ఆడుకుందాం. గైస్ బాయ్ అయితే వచ్చి బయట ఉన్నాడు. మేము అసలుకి చూడనట్టయితే యాక్టింగ్ చేస్తున్నాం. చూడండి గైస్, అయితే మేము మాట్లాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాం. బయట నుంచి అయితే డోర్ కొడుతున్నాడు. సో అయితే మేము పట్టించుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాం గైస్. ఆయన డోర్ కొడుతున్నాడు. డోర్ అయితే లాక్ చేసుకున్నాము. లాక్ చేసి డోర్ కొడుతున్నా కూడా మేము పట్టించుకున్నట్టు అంటే వీడియోలో మునిగిపోయినట్టు కొంచెం యాక్టింగ్ అయితే చేస్తున్నాం గైస్. యాక్టర్స్ కదా గైస్, యాక్టింగ్ చేయాలి అనమాట. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో
కమలాసన్. సో అందుకనే లాక్ ఓపెన్ చేయట్లేము. సో ఆయన చూద్దాం అంటే ఎంతసేపటి వరకు ఆయన హోల్డ్ చేసుకుంటాడు, ఎంతసేపటి వరకు. ఇప్పుడు నా సైడ్ వస్తుంది గైస్, నా సైడ్ వస్తుంది. నవ్వక నా సైడ్ వస్తుంది గైస్ ఇప్పుడు, అందుకనే చూస్తున్నా గైస్. సో అదనమాట గైస్, చాలా అంటే చాలా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. సో అది గైస్ మ్యాటర్. సో ఇప్పుడు దాకా వీడియో చెవు పెట్టి తింటున్నాడు. సో ఎట్టి అంటున్నారు గైస్. సో ఇప్పుడైతే మనం అయితే లాక్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. లాక్ అయితే ఓపెన్ చేసిన ఇప్పుడైతే లోపలికి వస్తాడు ఇక మనోడు, చూద్దాం. ఏం భయ డోర్ ఓపెన్ చేస్తున్నా వస్తలేవు ఇంతసేపా? ఎక్కడి నుంచి లాగుతున్నావు బాయ్? ఏడా బాయ్? మాకేనే వాళ్ళలేదు. వినబడ్డదా గైస్? వినబడ్డదా? మాకైతే వినవలేదు గైస్. లేదు లేదు గైస్, అట్లేం లేదు గైస్, అట్లయితే ఏం లేదు, అట్లా ఏం లేదు బాయ్, అట్లేం చేయలేదు. అట్లా మీకే చేస్తామా బాయ్? చెప్పు బాయ్స్, అట్లా చేస్తామా గైస్? చెప్పండి బాయ్. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేద్దాం? హోటలేనే బాయ్. అదే ఎక్కడ చేద్దాం, ఎక్కడ బాగుంటుంది అంటున్నా. ఎక్కడైతే నందు మీ రౌడీ ఏం చేస్తుంది బాయ్? మీ రౌడీ రెస్ట్ తీసుకుంటున్నాను గైస్. రౌడీ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు కామెంట్ లో చెప్పండి. రౌడీ వీడియోస్, రౌడీ బిగ్ సూపర్. ఫ్యాన్. అసలు వాడు ఒక రేంజ్ కి వెళ్ళిపోయాడు అసలు. ఇది సార్ నా బ్రాండ్. ఒక వీడియో ఒకటి మించి చేస్తున్నాడు వాడు. అప్పటి నుంచి ఈమె అదేదో గుడ్ న్యూస్ అని ఏమో అంటుంది బాయ్. ఏందో అర్థం కావట్లేదు నాకు. అడుగు ఒకసారి. గుడ్ న్యూస్ చెప్తా బాయ్. అదే చెప్తా అంటుంది, చెప్తలేదు ఏంటిదో. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడ బాయ్. ఇక్కడ బాగుంటుంది అనుకుంటా బాయ్ టిఫిన్. పార్కింగ్ దొరకాలి బాయ్, పార్కింగ్ దొరకాలి. ఈ గల్లీలో పార్కింగ్ ఉంటుంది అనుకుంటా బాయ్. ఒక్కసారి నేను చూసేసి వస్తావు. మనం చేయొచ్చు. టిఫిన్ మంచిగానే ఉంటుందిలే, పార్కింగ్ ఒకసారి చూసి. కూడా చెప్పలేదు అనమాట, ఈయనకు కూడా చెప్పలేదు. ఇంకా మన ఆడియన్స్ ఈయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం అనేసి. సో వాళ్ళకైతే చెప్పిన గుడ్ న్యూస్ అనే ఒక హింట్ ఇచ్చిన. ఈయన వస్తున్నాడు గైస్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. పార్కింగ్ లేదు కదా అందుకే చెప్తున్నా. తప్పు కదా ఇది. ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటా బాయ్. ఇక్కడ ఇటు సైడ్ ఏమి ఉండవు. చరణ్కి చెప్పినావా మరి? చెప్పలేదు బాయ్, నీకే ఫస్ట్ చెప్పినా. ఏంటిది బాయ్? అదే గుడ్ న్యూసా? అది చెప్పి నీకు చెప్పిందా? ఎప్పుడు? అమ్మారా బిడ్డ గాయస్. అవన్నీ వదిలి పోయి ఎట్లా పోతాను. గుడ్ న్యూస్ అని చెప్పు. అరే గుడ్ న్యూస్ నీకు తెలుసా? అన్నావు ఇప్పుడే నువ్వు. నందు చెప్పింది భయ్. నాకు తెలియదు, వినాలనుకుంటున్నాను. నాకు తెలియదు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. తెలుసు. అరే నాకు తెలియదు బాయ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాకు తెలియదు బాయ్. నేనైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగున్నా. మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు నత్తొస్తుంది. నాకే మంచిగా వస్తుంది గైస్. నాకే మంచిగా వస్తుంది గైస్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. సో సరే కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హ్యాపీగా ఫీల్ అవ్వు. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మంచిదే కదా ఫీల్ అవ్వు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవడమే నాకు కావాలి. అది కాదబ్బా. గుడ్ న్యూస్ సర్లే పడుకో ఇక. సరే పడుకో. ఏముందిలే ఇంకా. సర్లే పడుకో ఇక.
గుడ్ న్యూస్ అంటది, గుడ్ న్యూస్ ఏంటో చెప్పదు గైస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం చెప్పాలి చెప్పండి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావా నువ్వు? సరే కానీ సిగ్గేస్తుందబ్బా. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది. సరే కానీ చెప్పు, సిగ్గు దేనికి సిగ్గు అంటే ఎట్లా చెప్పాలా ఏందనేసి. నువ్వు హ్యాపీయా? నువ్వు చెప్తే హ్యాపీ, నువ్వు చెప్పకముందే హ్యాపీయా సాడా అంటే నువ్వు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ ఏ మూడ్ లో ఉన్నావు అనేసి. హ్యాపీ మూడ్ లో ఉన్నా చెప్పమ్మా. నీ అమ్మ చెప్పమ్మా నువ్వు ఫస్ట్. ఆయన అంటాడు, నువ్వు గుడ్ న్యూస్ చెప్పా అంటావు. ఏంది గైస్ ఇది? నాకు అర్థం కావట్లేదు. నువ్వు గుడ్ న్యూస్ చెప్పా అంటావు. ఏంది గైస్ ఇది? నాకు అర్థం కావట్లేదు. చెప్పుతే చెప్పు, లేకపోతే కంగ్రాట్స్. ఓకే దేనికి చెప్పా తెలిసేది? అసలు ఏంది చెప్పు. నాకు అది ఒకటో రెండో మూడో నాలుగో గుడ్ న్యూస్. హ్యాపీగా ఫీల్ అవుతా. మీరు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు ఇప్పుడు మీరు ఇరిటేట్ గా ఫీల్ అవుతున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పు. పార్టీ ఇస్తాం బాయ్. చెప్పు ఫస్ట్ అయితే. ఇచ్చినాక చెప్దాం. అరే ఫస్ట్ చెప్పు బాయ్. చెప్తా కదా పార్టీ ఇస్తానా పార్టీ ఏనా అని చెప్తా. సరే ఇప్పుడు మనకు మా మామ అయితే ట్రీట్ ఇస్తా అన్నాడు. ఎందుకంటే గ్యాస్ బాయ్ అడిగిండు అన్నమాట. ట్రీట్ ఎక్కడ ట్రీట్? ఫస్ట్ మీరు చెప్పిన తర్వాత నేను ఇస్తా అని చెప్పిన. జస్ట్ స్టార్ట్అప్ అంతే. ఇది స్టార్ట్అప్. సరే గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్రీట్ ఇస్తా అన్నాడు. చోటా ట్రీట్. చెప్పకపోతే గైస్ వీళ్ళ సంగతి ఉంది. నన్ను ఆడుకుంటారు. ఏంటిది ఆ గుడ్ న్యూస్ అని అంటే చలో లెట్స్ గో. సో గైస్ మేము చిన్న ట్రీట్ ఇస్తే చెప్తాము అనేసి అన్నాము. అలా అనేసి చిన్నగా ట్రీట్ ఇస్తా అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చిండు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా చిన్న ట్రీట్ అన్నారు కదా. చిన్న బండి మీద ట్రీట్. బయట రోడ్ల మీద ఉన్న చిన్న బండ్ల మీద టేస్ట్ బాగుంటది కదా. రండి ఫస్ట్ తినండి. రండి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్. టేస్ట్ బాగుంది కదా. సరే ఇప్పుడు చెప్పండి ఇక గుడ్ న్యూస్ ఏందో. ట్రీట్ ఇచ్చిన తింటున్నాం కదా. తిన్నాక చెప్తా. కార్లో వచ్చినాక ఇక్కడ అంతా డిస్టర్బెన్స్ ఉంది. ట్రీట్ ఇచ్చేటప్పుడు చెప్తా అన్నారు మీరు. తిన్నాక చెప్తాము. కొంచెం ప్రశాంతంగా తిననియొచ్చు కదా. చెప్పొచ్చు కదా. నాకు ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది ఇంకా. కార్లో తిన్నాక చెప్తా. ఓకే కాఫీ తాగిపించినాక చెప్తాం గుడ్ న్యూస్ అనేసి అడుగుదాం. ఏమంటాడో చూద్దాం. చెప్పు ఇక గుడ్ న్యూస్. తిన్నావు కదా చెప్పు. ఇక కార్లో కూర్చున్నాక చెప్తా అన్నావుగా చెప్పు. తిన్నాక నాకు ఇంకా కడుపు నిండలేదు. ఇప్పుడు ఏం కావాలి? కాఫీ కావాలి. నడు. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. తిన్నావు తాగినావు కదా చెప్పు. మరి ఎప్పుడన్నా చెప్పు ఇక గుడ్ న్యూస్ ఏందనేది. ఎంతసేపు వెయిట్ చేపిస్తావు? అప్పటి నుంచి ఒకటే కానీ చూపిస్తలే. చూపిస్తావా? చూపిస్తావు. గెస్ వాట్. సో నేనైతే ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. చెయ్యి ఓపెన్. ఏంది అది? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరే వీళ్ళ నుండి ఇదిగో గుడ్ న్యూస్ అని చెప్పేసి చూపిస్తున్నావు. డబ్బులు చూపిస్తున్నావు ఏంది? ఏం బాయ్ గుడ్ న్యూస్ లోపల ఏమైనా తెచ్చుకోమని చెప్తున్నాను. పైసలు ఎందుకు చూపిస్తున్నావు? ఎందుకంటే యూట్యూబ్ నుండి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది.
థ్యాంక్ యూ బాయ్. యూట్యూబ్ నుంచి ఫస్ట్ సాలరీ ఎంత వచ్చినాయి తెలియదా నాకు? తనకు కూడా చెప్పలేదు బాయ్. అంటే మన ఆడియన్స్ తో పాటు అందరికి షేర్ చేద్దాం అన్నట్టుగానే నేను. ఎంత వచ్చిందో చెప్పు. సరే గానీ ఎంత వచ్చిందంటే హలో ఎంత వచ్చిందో చెప్పక, ఎందుకంటే యూట్యూబ్ కదా ఇది వీడియో. యూట్యూబ్ పాలసీస్ ప్రకారం ఎంత వచ్చింది అనేది చెప్పకూడదు అన్నమాట. సో ఎట్లా చెప్పాలి ఇప్పుడు మీకు? ఒక పని చేయొచ్చు, ఎంత వచ్చిందో డైరెక్ట్ చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు. ఇండైరెక్ట్ గా చెప్పొచ్చు బాయ్. లైక్ రైట్, చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు కదా యూట్యూబర్స్. సో అలా ఏమని చెప్పు. స్పెట్స్ చూపించి. స్పెట్స్ మరి తక్కువ అయిపోతుంది. అంత డబ్బులు వచ్చినాయా? ఎలా చెప్పాలి మీకు? ఓకే బాస్, గుండు బాస్. ఇప్పుడు చెప్తున్నా, లైక్ ఈ రింగ్ ఒక 5,000 ఉందనుకోండి ఎగ్జాంపుల్. 5,000. సో మనకు అలా ఒక ఎన్ని రింగులు కొనుక్కోవచ్చు అని చెప్తావా ఏంది? అంతేనా? దీంతో ఒక 4 కొనుక్కోవచ్చు గైస్. ఓకే 4 కొనుక్కోవచ్చు. అచ్చా, ఫస్ట్ సాలరీ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. అచ్చా, ఇదా గుడ్ న్యూస్ అయితే? దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ ఆల్ యూట్యూబ్ నుంచి. సో ఇప్పుడు ఈ డబ్బులు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నాకేం గిఫ్ట్ తీసుకురావాలనుకుంటున్నావు అది చెప్పు. నేనైతే లైక్ ఆర్ఫనేజ్ ఆర్ ఇలానే డొనేట్ చేయాలి, లేదా వాళ్ళకి అనాథ వాళ్ళకి కొంచెం డొనేట్ చేయాలి అనుకుంటున్నా. నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచన అయితే ఉంది నాకు. సూపర్. సో ఆ డబ్బులతో ఇంకా అది కాకుండా ఇంకా వేరే ఏం చేయొచ్చు అనేసి మీరు నాకు కామెంట్ లో చెప్పండి. నార్మల్ గా యూట్యూబ్ నుండే కాకుండా నేను బయట ఎక్కడ జాబ్ చేసినా కూడా లైక్ అట్లా అనాథ వాళ్ళకి ఇట్లా చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉంది ఫస్ట్ నుండే. సో ఎప్పుడైతే నాకు ప్రెసెంట్ ఫస్ట్ సాలరీ వచ్చింది కాబట్టి అలా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ నాకు ఉండడం వల్లనే నాకు ఫస్ట్ సాలరీ వచ్చింది. పెద్ద గుడ్ న్యూస్. సో అందరితో పాటు షేర్ చేసుకోలే, మీ అందరు చూస్తూ ఉంటారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అయితే చేశాను. సో గైస్ అదన్నమాట వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్లో చెప్పండి. And please do like, share, comment and subscribe to Nandu Spy channel. And Charan Spy channel. Guys, channel. Signing off. Bye bye. Bye guys.